ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు భయ్యా. ఏదో తక్కువైంది. ఓకే బొక్కలే మన డైరీ ఎవడు చూస్తాడు. హలో గైస్, నమస్తే, నేను మీ జేషన్. సో మ్యాటర్ ఏంటంటే మన ఈ వీడియోలో మనకు వచ్చిన క్రేజీ కమెంట్స్ మీద రియాక్ట్ అవబోతున్నాం. సో ఇంకెందుకు కాలేదు సార్, లెట్ స్టార్ట్ మావా. సో మన ఫస్ట్ కమెంట్ వచ్చేసి మన ఛానల్లో అప్పుడెప్పుడో స్టార్టింగ్లో యూనివర్సిటీ అకామిడేషన్ చేశాం కదా, అక్కడ కమెంట్ అనమాట ఇది. పక్కింటి ఎదురింటి వాళ్ళకి లైన్ వేయొచ్చా బ్రో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనోడు చాలా డెడికేటెడ్గా అష్ట తెలుగులో రాశాడు. ఒత్తులు దీర్ఘాలు ఏం వదలకుండా. తెలుగు మాస్టర్ బిడ్డ అనుకుంటా. బేబీ నీ ముక్కు పుడక బాగుంది, కోటిలో కొన్నావా. ఏమైనా పడుతాయి ఎప్పుడు ఆ ముష్టి ఫోన్లో పడి ముచ్చట్లు పెట్టడానికి అమెరికా పోయేది ఉందా? దేనికి నాన్నగారు, తెల్లలకి లైన్ వేయడానిక? మనోడెవడో హిందీ అనుకుని ఇంగ్లీష్లో పెట్టాడు కమెంటు. బై హిందీ మే బాత్ కర్తా అచ్చా లగ్తా, లాస్ట్లో సాడ్ సింబల్. लगता मेको हिंदी समझता है लेकिन అవుట్ గోయింగ్ నై లగ్తా. అంటే మనకి బేసిక్లీ హిందీ రాదు. తెల్లమ్మాయిలతో వీడియో చేయి బ్రో. ఏటి చేసేది? క్లాసులో మనోళ్ళు, పార్ట్ టైంలో మనోళ్ళు, రోడ్డు మీద మనోళ్ళు, రూమ్లో మనోళ్ళు, ఆఖరికి మంగళ షాప్లో కూడా మనోళ్ళే. ఇంకెక్కడ చేసేది? అన్న యూఎస్ పోరుకి ప్రపోజ్ చేయి మావా. చేసాం, ఆ విన్యాసం కూడా జరిగింది మావా. రీసెంట్గానే మన కాలేజీలో ఒక తెల్ల పాపకి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఏం తెలిసిందంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 లవర్స్ ఉన్నారంట. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ 2 కూడా అమ్మాయిలే అంట. హాయ్ సార్, ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. ఓ బ్రో, మనం జాబ్లు ఇచ్చేటాడు అనుకుంటాండి. బొచ్చు మనకే జాబ్ లేదు, మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ వస్తలే కూడా మనకు తెలీదు అన్నాడు. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఒక కమెంట్ పెట్టాడు. ఓకే, ఒకటి అర్థం కాదు భయ్య, ఫారెన్కి వెళ్ళే ముందు అనుకుంటారా ఇలా వ్లాగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని, లేక అక్కడికి వెళ్ళాక చూసి ఆగలేక ఛానల్ పెట్టి చేస్తారా? అంటే ఒక డౌట్, ఒకటి అర్థం కాదు భయ్య, చేతికి దోలెక్కి యూట్యూబ్లోకి వచ్చేలాంటి కమెంట్లు పెడతారా, లేకపోతే పని పాట లేకుండా పెడతారా? అంటే ఒక డౌట్. కమెంట్ చేయమన్నావని చేస్తున్నామా, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి చచ్చిపోతే. సూపర్, ఎక్సలెంట్, సూపర్ రా బిట్టు. క్లైమేట్ అనరన్నమాట, వెదర్ అంటారనమాట. ఓకే బ్రో, మనోడు వెదర్ రిపోర్టర్ అనుకుంటా. వెరీ ఫ్రస్ట్రేటెడ్ అంకుల్. అరే బాబు, వీడియో క్వాలిటీ బాగుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయి. అరే బాబు, వీడియోకి లైక్ కొట్టు. ఓయ్ పాప, వీడియోకి కమెంట్ పెట్టు. కమెంట్. మామ, అమెరికాలో లేడీ ప్రొఫెసర్స్ ఉంటారా? ఆటగాడు. మనోడు లేడీ ఆఫీసర్ ఉంటే కానీ వేసే ఇంటర్వ్యూ కూడా ఇచ్చేటట్లేడు. నాన్నగారు, అమెరికా పోతా కానీ చిన్న డౌట్. ఏమిటో తగలాడు. అక్కడ లేడీ ప్రొఫెసర్స్ ఉంటారండి? విల్ యూ బీ మై క్రష్ బ్రో? యో కేసువా, ఎవరిదే క్రష్ అంటుంది, మళ్ళీ బ్రో అంటుందే. యాదవ్ సంతని. యువర్ ఇంట్రో ప్లస్ బీజిఎం గ్రేటర్ దెన్ RRR KGF 2. చాలా థ్యాంక్స్ మామ, వినడానికి చాలా బాగుంది. అరే మామ, ఏడు చేస్తాను, KGF చూస్తానా? నీ ఎడ్డదవా, ఎవడన్నా చూస్తాడా? ఎందుకో ఇది చూడు. ఎవడు చింపాంజీ తమ్ముళ్ళ ఉన్నాడు. నీవు నాకు కాల్ సే బో, నీవు నాకు సబ్స్క్రైబ్ సే బో. మావా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఈ పర్టికులర్ కమెంట్ మన ఛానల్లో చాలా పాపులర్ కమెంట్ భయ్య. ఎన్నో మంది ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. మాస్టర్స్ గురించి కూడా ఎవరు ఎన్నిసార్లు అడగలేదు నాకు బొచ్చు. సో వీటన్నిటికీ ఆన్సర్ ఎస్, ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎవరు మావా, అమ్మాయి సూపర్గా ఉంది, మన తాలూకా మాస్టారు. ఓకే అమ్మా, ఓకే రైట్, నేను పంపిస్తాను అమ్మా, మీరు చూడండి. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఆ అమ్మాయి ఎవరు నాన్నగారు, మన తాలూకేనా? కస్టమర్ కేర్ రా ఎదవా. ఊకోండి, మజాక్ చేయకండి. ఈ కమెంట్ చూస్తే మీకు బొరపాడైపోవచ్చు, సో జాగ్రత్త.
Bro, are American girls approachable for dating or else they have high standards which our Indians can't fulfill? Question mark. Make a video on describing dating culture and marriage system in USA, comma. Surely this video will blow up on YouTube. Smiley. ఎంత డెడికేషన్ చూడండి భయ్య. 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎంత డెడికేటెడ్గా రాసి ఉన్నాడు మనడు. చేయొచ్చు మామ, నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. కాకపోతే మనకి పిల్లని ఎవడెవడు. ఫస్ట్ కమెంట్ అంతే, కమెంట్ ఐ లవ్ యూ. వై ఆర్ గోయింగ్ అమెరికన్? క్వశ్చన్ మార్క్. ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కోశం. Why you wanna go to America? Well, officer, I am going American for because of my advertising కోశం. ఏసా ఇచ్చేత్తరా. వెరీ సీరియస్ కమెంట్. జాబ్ మార్కెట్ వరస్ట్ అంటారు, బట్ అందరూ వెళ్ళి జాయిన్ అవుతారు. ఎవరు నమ్మాలి? అడిగిందంత అడిగి లాస్ట్ స్మైలీ. సింపుల్ మామ, ఏం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఎలా వెళ్తారు? టాక్ ఎలా ఉన్నా సరే పైసలు ఎక్కువ వెళ్ళరు, చూడాలని వెళ్తారు, ఎక్స్పీరియన్స్ చేయాలని వెళ్తారు. ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు ఏది తెలియదు మనకు. మీరు చాలా అందంగా ఉన్నారు, ఫేస్కి ఏం వాడతారో సీక్రెట్ చెప్తారా? ఈ సీక్రెట్ నేను ఎంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఎప్పుడు షేర్ చేయలేదు భయ్య. మీరు ఎంతగానో అడుగుతున్నట్టు మీకే చెప్తున్నా. నేను అందం విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తాను. అసలే నేను బ్యూటీలో బైపీసీ తీసా. సో సీక్రెట్ ఏంటంటే వారానికి 3 సార్లు స్నానం. 3 సార్లు స్నానం చేసినప్పుడు ఈ సోప్ బర్రమని గీకేయాలి. తెల్లగా వచ్చేది తోలు. అది మ్యాటర్. నేను చూస్తే పెట్టలు దొరలా అనిపిస్తుంది బ్రో. నీకేడు పోవచ్చు, నాకు అట్లా అనిపిస్తుంది అర్థంలో చూస్తే. బ్రో నన్ను కూడా యూఎస్ తీసుకుపో బ్రో, జాబ్స్ చూడు డిగ్రీ మీద. ఒక సెకండ్. హలో, ట్రంప్ మా వాడు ఒకడు ఉన్నాడు, డిగ్రీ మీద జాబ్ కావాలి. నువ్వు 8 చేస్తావు నాకు తెలీదు. అమెజాను, మైక్రోసాఫ్ట్, గూగుల్, డీమార్ట్ ఎందులో ఒక దాంట్లో ఒక జాబ్ ఇచ్చేయాలి మా వాడికి. ఏంటి? ఓకే. హలో మామ బాత్రూంలో ఉన్నట్టు ఉన్నాడు, సిగ్నల్ కట్ అయింది, వచ్చేది బ్రో, నో ప్రాబ్లం. 4 సంవత్సరాలు బీటెక్ చదివి 2 సంవత్సరాలు జాబ్ చేసి ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసి మాకే జాబ్లో తెలియవో తెలియదు బొచ్చు. నీకు డిగ్రీ మీద కదా వచ్చేద్ది జాబ్. మామతో చెప్పా మామూలు ఉండదు, మరి వచ్చేద్ది. మొన్న రీసెంట్గానే పానీపూరి షార్ట్ పెట్టే భయ్యా. సో అందులో మనకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు పానీపూరి బండి ఉన్నవాడే గొప్పోడు బ్రో. నిజమే, అది నిజమే మామ. పానీపూరి బండోడు రోజుకి 10,000 సంపాదిస్తాడు అనుకోండి, నెలకి ఎంత? 3 లక్షలు. మనం నానా సంకలనాకి బీటెక్లు చేసి ఇండియాలో మనకు జాబ్లు వస్తాయి, ఆ పైన ఇంక్రిమెంట్లు జరిగితే లాస్ట్కి 1,00,000 వస్తుంది. ఎవడు గొప్పోడు? పానీపూరి బండోడే. ఈ కమెంట్ చాలా రొమాంటిక్గా ఉంటుంది, కళ్ళు మూసుకోండి. నా మెసేజ్కి రిప్లై ఇస్తే నేను కూడా జీవితంలో ఫస్ట్ టైం క్రష్ లిస్ట్ ఓపెన్ చేసి మిమ్మల్ని వేసిస్తా. పర్లేదు, నాకే క్రష్లో ఉన్నారు అనుకున్నా, కానీ మనం కూడా వేరే వాళ్ళ క్రష్ అంటే మామూలు లేదు. ఈ పర్టికులర్ కమెంట్ నా క్రష్లు అందరూ చూస్తున్నట్లయితే కుళ్ళుకొని సావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బురిడీ బాబుని కోరుకుంటున్నా. సారీ మై బాయ్, ఈ ఎక్స్ట్రాలు కాకుండా కొద్దిగా యూస్ఫుల్ రీల్స్ చెయ్యి. ఓకే అంకుల్. మనం రీసెంట్గానే రియాక్టింగ్ టు ఇండియన్ స్టూడెంట్ డెత్స్ ఇన్ యూఎస్ఏ మీద ఒక వీడియో చేయడం జరిగింది భయ్య. దానికి సంబంధించిన కమెంట్. మరి నువ్వెందుకు ఉన్నావు అక్కడ? అంకుల్కి రీసెంట్గానే మ్యారేజ్ అయింది అనుకుంటా. సో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, ఆంటీ కొడుతుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. వెరీ రొమాంటిక్. హే మిస్టర్, ఆ ఫ్లేవర్స్ నాకు ఇచ్చేవా ప్లీజ్. దా ఎక్కడుంది అది? ఓకే మన గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తున్నాం, రండి. ఫీలింగ్ వెరీ షై యూనో. సో ఫస్ట్ టైం చూపిస్తున్నా, కొంచెం సిగ్గేస్తుంది, పర్లేదు చూపిస్తున్నాం. ఇదిగోండి, ఇదే మన గర్ల్ ఫ్రెండ్. అమెరికాలో అమ్మాయిలకు పెట్టే పైసలు దానికంటే కార్కి పెట్టే పైసలు చాలా తక్కువ. ఏం లేదు, వారానికి 2 సార్లు పెట్రోలు, 2 నెలలకి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్, 6 నెలలకు 8 నెలలకు ఏవో అదర్ మెయింటెనెన్స్, అంతే. అదే అమ్మాయిలకు పెడితే బొక్కెడిపోద్ది, జోబ్కి చిల్లెడిపోద్ది. అది మ్యాటర్ మామ. సో అది లెక్క మామ. ఇవి మనకు వచ్చిన క్రేజీ కమెంట్స్. ఇవే కాకుండా మనకు డైలీ వచ్చిన కమెంట్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళందరూ మన ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మామ. ఇది పార్ట్ 1. మనం ఎవరిని ఉద్దేశించి ఏమనలేదు, మనం ఏం చేసిన ఫన్ కోసం అది తెలిసింది కదా. మళ్ళీ పార్ట్ 2 కావాలంటే 100K సబ్స్క్రైబర్స్ రావాలి, అప్పుడు పార్ట్ 2 చేస్తా. కానీ మీరు చూడండి, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంకా నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. నువ్వే ఎల్లో టీ-షర్ట్ సబ్స్క్రైబ్. అది దా మ్యాటర్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సీ నెక్స్ట్ వీడియో.